శ్రీ గురుభ్యో నమ. గురు పౌర్ణమి సందర్భంగా మన పూజ్య గురువులు శ్రీ క్రోవి పార్థసారథి గారి శిష్యులు కొందరు గురువు గారి పట్ల తమకు ఉన్న భక్తి ప్రపత్తులను, తమ దివ్యానుభూతులను వీడియోల రూపంలో వ్యక్తపరిచారు. వారి వీడియోలను ఇప్పుడు చూద్దాము. చివరలో గురు పూజ మహోత్సవపు ఫోటోలను కొన్నింటిని జతపరిచాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన గురువు గారైనటువంటి పరమానందనాథుల వారితో మాకున్నటువంటి ఒక శిష్యుడిగా మాకున్నటువంటి బంధము, అదేవిధంగా వారితో ఉన్నటువంటి ఒక శిష్యునిగా ఏమిటి అంటే, నేను గతంలో 1999 సంవత్సరంలో లలితా సహస్రనామాలను నేను విశేషంగా పారాయణ చేసేవాడిని. రోజుకి కనీసం 3-4 సార్లు, 5 సార్లు పారాయణ చేసేవాడిని. ఈ పారాయణ గత 3 సంవత్సరాలు జరిగింది. అంటే 3 సంవత్సరాల కాలం పాటు జరిగింది. కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో మా శ్రీమతి గారు, మీరు ఈ దినం నుండి అమ్మవారికి లలితా సహస్రనామాలు పారాయణ కానీ పూజలు కానీ చేయడానికి వీలు లేదు అని అన్నారు. ఎందుకు అని అంటే, తనకి ఎవరో ఏమో చెప్పారంట, గురు ఉపదేశము లేకుండా నువ్వు అమ్మవారికి పూజలు చేయడానికి లేదు, లలితా సహస్రనామం పారాయణ చేయడానికి వీలు లేదు అని. నేను ఆ రోజు కన్నెంట పరిమితమై అమ్మవారికి నా బాధను వెల్లడించుకున్నాను. నేను ఎక్కువ భాగము దైనందిక జీవితంలో ఎక్కువ భాగము అమ్మతోనే గడిపాను. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏంటమ్మా ఈరోజు నేను నీ నిత్య దేవత అర్చన చేయలేకపోయాను, లేదా సహస్రనామాలు పారాయణ చేయలేకపోయాను అని నేను ఆ దినము కన్యంటి పర్యంతమైన ఎంతో బాధపడ్డాను, మదనపడ్డాను, ఆవేదన చెందాను. ఆ రోజు రాత్రి నాకు స్వప్నంలో అమ్మవారు మహాలలిత త్రిపుర సుందరి భువనేశ్వరి సాక్షాత్తు నాకు స్వప్న దర్శనమిచ్చి, నీవు లలితా సహస్రనామం పారాయణ ఆపవద్దు, చెయ్యి అని చెప్పారు. నేను ఆ కళలోనే సంతోషపడి ఉదయం యథాప్రకారము దేవతా అర్చనకి బయలుదేరాను. పూజా మందిరంలోకి బయలుదేరాక మళ్ళీ మా భార్య వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని. నాకు రాత్రి కళలో అమ్మవారు స్వప్నంలో కనపడి లలితా సహస్రనామం పారాయణ ఆపవద్దు, చేయమని చెప్పారు. అయినప్పటికీ కూడా నువ్వు చేయడానికి వీలు లేదు అని అన్నారు. ఇదేంటిది, నాకు అమ్మవారే చెప్పారు అంటే, అయినప్పటికీ కూడా నువ్వు గురువు లేకుండా, ఉపదేశం పొందకుండా నువ్వు చేయడానికి వీలు లేదు అని నిర్ఘాటంగా చెప్పడం జరిగింది. మళ్ళీ బాధపడ్డాను, మదనపడ్డాను, ఆవేదన చెందాను. ఏమిటమ్మా ఇదని నాలో నేను కుమిలిపోయాను. నేను 2 రోజులు కుమిలిపోతే మళ్ళీ ఆ రోజు రాత్రి స్వప్నంలో కనపడ్డారు. ఎందుకు నాకు ఈరోజు నువ్వు లలితా సహస్రనామం పారాయణ చేయలేదని సాక్షాత్తు అమ్మవారే అడిగారు నన్ను. ఎందుకు చేయలేదు నువ్వు? అమ్మ, మా ఇంట్లో చేయవద్దు అంటున్నారు, గురువు లేకుండా చేయవద్దు అంటున్నారమ్మా అని చెప్పాను. నేను చెప్తున్నాను చెయ్యి అని చెప్పింది అమ్మ. ఇలానే చెప్పింది, నేను చెప్తున్నాను చెప్పి. ఆశ్చర్యపోయాను నేను, సాక్షాత్తు అమ్మే చెప్పిందని. మరుసటి రోజు దాకా సంతోషంగా స్నాన కృత్యాలన్నీ ముగించుకొని సంతోషంగా బయలుదేరుతూ ఉంటే పూజా మందిరంలోకి మళ్ళీ అడ్డుపడ్డారు. ఏం చేయడానికి వెళ్తున్నామని. నాకు రాత్రి మళ్ళీ అమ్మవారు కనపడ్డారు, లలితా సహస్రనామం పారాయణ చేయవచ్చు అని చెప్పాను. అవునా, చెప్పారా? అయినప్పటికీ కూడా నువ్వు చేయడానికి లేదు, గురువు లేకుండా. నీకు చెప్పారా? నీకు చెప్పారు, నాకు చెప్పమని చెప్పాను. అయ్యో, ఆమెను చూసేటువంటి శక్తి నీకు లేదు తల్లి, నాకు చెప్పారు అని చెప్పాను. అయినప్పటికీ కూడా నువ్వు చేయడానికి లేదు అని గొడవ పడింది. బాధపడ్డాను. మళ్ళీ అమ్మకి నా బాధను చెప్పుకున్నా. అమ్మ, ఏంటమ్మా, నాకు ఏది ఏమైనప్పటికీ కూడా నాకు గురువుని చూపించు అని నేను అమ్మవారికే అడిగాను.
అమ్మనే అడిగాను, నిజంగానే అమ్మనే అడిగాను, నాకు గురువుని చూపించు అని అమ్మతో కన్నెంట పర్యంతం అడిగాను. అడిగితే నేను ఆ రోజుల్లో ఎంతో ఎలా చేసేవాడిని అంటే పూజలు కానీ దేవదార్చలు కానీ ఎంతో నియమ నిష్ఠలతో కఠినంగా చేసేవాడిని. అమ్మ కదలికలు కూడా కనపడేవి. ఆమె ఏ రంగు వస్త్రం ధరించిందో, ఎలాంటి గాజులు ధరించిందో, ఎలాంటి పూసలు మాల ధరించిందో, ఎలాంటి మాల ధరించిందో నాకు కనపడేటిగా ఆ రోజుల్లోనే. కన్నెంటి పర్యంతం అడిగాను, నాకు గురువుని చూపించమ్మా అని. అడిగితే ఆ రోజు మళ్ళీ స్వప్నంలో దర్శనమిచ్చి గురువుగారి పేరు చెప్పారు. మీ గురువుగారి పేరు పార్థసారథి, ఆయన విజయవాడలో ఉంటారు, ఫలానా అని. అంతే, అంత మాత్రమే జరిగింది. ఆయన ఎలా కనిపెట్టాలి ఏంటి అని గురువు గారిని కనిపెట్టాలి. ఆయన పేరు మాత్రం తెలిసింది, అక్కడ ఎక్కడ ఉంటారో తెలిసింది. ఆయన అడ్రస్ పట్టుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. ఎక్కడ పనిచేస్తారో కనుక్కొని ఆ కళాశాలకు వెళ్ళాను. కళాశాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఫలానా పేరు కలిగినటువంటి ఇక్కడ ఉంటారంట కదా అని అడిగితే, వాళ్ళు పక్కనే సత్యనారాయణ ప్రభువులు అక్కడ ఉంటారు అని చెప్పారు. అక్కడి నుంచి ఆ అడ్రస్ పట్టుకోవడానికి 4 గంటలు పట్టింది. వాళ్ళ ఇల్లు కనిపెట్టడానికి నాకు 4 గంటల సమయం పట్టింది. వాళ్ళ ఇల్లు చేరుకోవడానికి తపన, ఆవేదన, గురువుని చూడాలి. ఎందుకంటే అమ్మ చెప్పింది కదా ఫలానా మీ గురువు అని. సరే, ఆ ఆతృతతోనే వెళ్ళాను. వెళితే గురువుగారు హోమం చేస్తూ ఉన్నారు. గురువు గారికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించాం. ఒక్క నిమిషం కూర్చోండి, వస్తానన్నారు. పక్క గదిలో కూర్చున్నాను నేను. ఒక 20 నిమిషాల తర్వాత గురువు గారు వచ్చారు. హోమం ముగించుకున్న తర్వాత ఎవరు మీరు అని అడిగారు. లేచి నిలబడి, గురువుగారు నేను ఫలానా, నేను అమ్మవారికి విశేషంగా లలితా సహస్రనామం పారాయణ చేసేవాడిని. నాకు గురువుని చూపించమని అడిగితే అమ్మవారు మిమ్మల్ని చూపించారు, మీ పేరు చెప్పారు, అమ్మ మిమ్మల్ని కలవమన్నది అన్నాను. అవునా, అమ్మవారు చెప్పారా? అవును గురువుగారు. ఎందుకు అంటే నాకు చెబితే అమ్మ గురువుకు కూడా చెప్పింది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహమే లేదు. ఏమి కావాలి మీకు అని అడిగారు. శ్రీ విద్య గురించి తెలుసుకోవాలి, శ్రీ విద్య మంత్రోపదేశం పొందాలి అని అడగగానే గురువు గారు నన్ను కింద నుండి పై వరకు చూశారు. చూసిన తర్వాత శ్రీ విద్యలో ఉన్నటువంటి త్రికూటములు ఉన్నాయి. అది బాల, పంచదశి, మహాషోడశి. ఈ శ్రీ విద్యలో ఈ 3 తప్పనిసరిగా చేసి ఉండాలి. అలా శ్రీ విద్యకు మొట్టమొదటి మంత్రాన్ని ఉపదేశం పొంది అంచెలంచెలుగా ఈ త్రికూటములన్నీ కూడా పూర్తి చేసి గురువు గారి యొక్క అనుగ్రహంతో నిత్య దైనందిక హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి భాగ్యము, ఎలా పూజలు చేయాలి అనేటువంటి భాగ్యాన్ని, హోమాలు ఎలా చేయాలి ఏంటి అనేటువంటి భాగ్యాన్ని వారు మాకు కలిగించడం జరిగింది. గురువు గారి గురించి మేము చెప్పాలి అంటే మాకు నోటి మాటలు సరిపోవు. కలియుగంలో ప్రత్యక్షంగా నడిచే దేవుడు ఎవరు అంటే మా గురువు గారే అని చెప్తాను. నేను ఎందుకు అంటే ఏమీ తెలియనటువంటి మాలాంటి వాళ్ళకి అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి ఎంతోమంది శిష్యులను జ్ఞానానందకారం వైపు నడిపిన వాడు మా గురువు గారే. ఎంతోమంది ఆయన శిష్యుల పట్ల ఎలా ఉంటారు అంటే కరుణామయుడు, అపారమైనటువంటి ప్రేమ, వాత్సల్యము ఉంటుంది ఆయన దగ్గర. ఏ శిష్యుడు ఏ సమయంలో ఎప్పుడు ఏది అడిగినా కూడా
ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ యొక్క సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి మహనీయుడు సాక్షాత్తు ఆ అమ్మే నాకు చూపించడము, ఆయన దగ్గర శిష్యరికం చేయడము, వారికి సేవలు చేసేటువంటి భాగ్యము కలగడము, ఇదంతా కూడా మాకు పూర్వ జన్మ సుకృతం. ఆయనతో మాకు బంధం ఎలా అంటే, వారు ఎలాంటి యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కూడా మేము ఆయన వెన్నంటే ఉన్నాం. ఆయన ఏ హోమం చేపట్టినా కూడా 1000 హోమాలు తక్కువ ఏవి చేయరు. 1000 హోమాలు, సహస్ర చండీ యాగం చేశారు. అదేవిధంగా సహస్ర వనదుర్గ పంచసతి మహావిద్య అంటారు దాన్ని, ఆ మహావిద్య కూడా చేశారు. ఇలా ఎన్నో చెప్పలేనటువంటి యాగాది క్రతువులు చేశారు. ఆయన వెన్నంటే ఉన్నాం. ఎప్పుడు కూడా ఆయన్ని విడిచి పెట్టలేదు కదా. వేరే గురువు గారి దగ్గరకు కూడా ఎలాంటి సందేహం వచ్చినా కూడా మేము వెళ్ళలేదు, అడగను కూడా లేదు. ఆ రోజు మంత్ర ఉపదేశం పొందినట్టు నుంచి ఈ రోజుకి కూడా మా ప్రత్యక్ష దైవం, ఎందుకంటే సాక్షాత్తు అమ్మే చూపించింది కదా, ఆయనే మాకు మార్గదర్శి. భగవంతుడికి భక్తుడికి మధ్య వారధి లాంటి వాడు గురువు. వారధి అమ్మ దగ్గరికి చేర్చాలంటే గురువు ఉండాల్సిందే. గురువు లేకుండా నువ్వు డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. మేము గురువు గారితో చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా చేశాం. విజయవాడలో లలితా సహస్ర భాష్యం పైన 12 గంటల పాటు చేశారు గురువుగారు. ఆ కార్యక్రమం దగ్గరుండి మేమే చూసుకున్నాము. అదేవిధంగా సికింద్రాబాద్లో పెంచుల కోన విజయేశ్వరి అమ్మవారు శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలపై 12 గంటల పాటు నిర్విటాకంగా చేస్తే ఆ యొక్క ఈవెంట్ను కూడా దగ్గరుండి మేమే చూడడం జరిగినది. తిరుపతి మా స్వగ్రామంలో విష్ణు సహస్రనామ భాష్యంపై 12 గంటల పాటు చేస్తే ఆ ఈవెంట్ను మేమే కూడా అత్యంత వైభవంగా దగ్గరుండి చేయడం జరిగినది. అదేవిధంగా కాళహస్తిలో కూడా లలితా సహస్రనామాలపై కూడా ఉపన్యాసాలు ఇస్తే అక్కడ కూడా ఉండడం జరిగినది. శివరాత్రి మహోత్సవాల్లో కాళహస్తిలో కూడా ఇవ్వడం జరిగినది, అది కూడా మేము దగ్గర నుండి చూసాం. ఇలా ఎన్నో కార్యక్రమాల దగ్గర గురువు గారికి దగ్గరుండి ఆయనకి సేవ చేసుకునేటువంటి భాగ్యం కూడా కలిగి ఉన్నాం. ఇకపోతే గురువుగారు గురు పౌర్ణమి రోజున కొన్ని విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. గురు మండలం అంతా కూడా ఉంటుంది శిష్యులు యందు అని. నిజమే అది. నేను ఎప్పుడు యజ్ఞ యాగాది క్రతువులు హోమాది క్రతువులు చేసినా కూడా, నేను ఏ తప్పు చేసినా కూడా, అంటే పూజలో కానీ యజ్ఞంలో కానీ ఎక్కడైనా సరే నేను తప్పు చేసినా కూడా వెంటనే ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని వెంటనే నాకు కరెక్ట్ చేసేవాళ్ళు మా గురువుగారు. అది ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఎప్పటికప్పుడు ఆ తప్పులన్నింటిని కూడా సరిచేసుకుంటూ వెన్నంటే ఉన్నా. ఎన్నో సందర్భాలలో నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఎప్పుడు యజ్ఞం చేసినా, యాగం చేసినా, హోమం చేసినా కూడా నా పక్కనే ఉత్తర భాగంలో ఒక ఆసనం వేసి ఉంటుంది. ఎందుకు అంటే మా గురువు గారు వస్తారు అక్కడికి, స్మరణ మాత్రం చేతనే వస్తారు ఆయన. ఎప్పుడు హోమం చేసినా మా వెన్నంటే ఉంటారు. అదేవిధంగా మన గురుమండలంలో గురువుతో పాటు ఎక్కువ భాగం కనిపించేటువంటి వారు మహనీయుడు ఉన్నాడు గురుమండలంలో. నాతో నేను ఎప్పుడు ఏమి చేసినా కూడా వెన్నంటే ఉంటాడు. ఒకసారి నేను హోమం చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన పీట పైన, ఆసనం పైన తెల్లటి వస్త్రాలు ధరించి, తలపాగా ధరించి పక్కన కూర్చొని ఉన్నారు. ఎవరు ఈయన తెల్లటి పాగా ధరించి ఉన్నాడు ఏంటి అని నేను అబ్జర్వ్ చేసి, ఏంటి నాకు అర్థం కాలేదు, ఏంటి ఇది అనేసి. సరే నేను మామూలుగా హోమం చేస్తూ ఉన్నాను. మరుసటి రోజు మళ్ళీ హోమంలో కూడా అదేవిధంగా తలబాగా ధరించి, తెల్లటి వస్త్రాలు ధరించి పక్కన కూర్చొని హోమం చేస్తూ ఉన్నాడు నాతో పాటు. పైగా మంత్రాలు చదువుతుంటే శబ్దం కూడా అనిపిస్తున్నది. ఇంకా భయం వేసింది. అడగాలంటే భయము, అడిగితే ఏమవుతుందో ఏమో, ఎలా వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారో ఏంటో తెలియదు. భయం ఒక పక్క, గురువులంటే భయం.
ఏంటి నేను మదన పడ్డాను, ఎవరు ఈయన అడగాలి అంటూనే హోమం చేస్తూ ఉన్నాను. ఆ రోజు రాత్రి నాకు స్వప్న దర్శనం ఇచ్చి, నా పేరు శంకర్ స్వామి, నేను మీ గురుమండలంలో ఒకడిని అని చెప్పారు. ఆయన ఎలా ఉంటారో తెలుసా? 6 అడుగుల మహానుభావుడు, 6 అడుగులు తక్కువ ఉండడు ఆయన, ఎత్తుటి మనిషి, తెల్లటి వస్త్రాలు, ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ఉంటాయి. చెక్కు చెరగని నలగని మచ్చలేనటువంటి వస్త్రాలు. అలాంటి వస్త్రాలు, నేను శంకర్ స్వామిని మీ గురుమండలంలో ఒకడిని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ విషయాన్ని గురుగారికి కూడా చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా మన గురుమండలంలో కూడా ఒక శ్రీమూర్తి ఉన్నారు. శ్రీమూర్తి ఆమె ఎలా ఉంటారు అంటే చిలక పచ్చ రంగు, ఎప్పుడు కూడా చిలక పచ్చ రంగు చీరలోనే ఉంటారు. ఆమె ఎక్కువ భాగం జపమే చేస్తూ ఉంటారు. జపమే చేస్తూ ఉంటారు. ఇంకా వేరే ఏమీ చేసిన సందర్భాలు నాకు కనిపించలేదు. ఎప్పుడు హోమం చేసినా, ఎప్పుడు దేవతార్చన చేసినా కూడా దేవతార్చనలో నిత్యం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటున్నారు. ఎవరు మీరు వీళ్ళంతా కూడా అంటే, మేము మీ గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళము. ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో అక్కడ మేము ఉంటాము అని చెప్పారు. ఆశ్చర్యం వేసింది. గురుమండలంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నాకు కనిపించడం, గురుమండలంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా నా కళ్ళతో నేను ఎన్నోసార్లు చూశాను. వాళ్ళందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు అర్పించి, ఇంతట మహోన్నతమైనటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి మా గురువు దేవులైనటువంటి క్రోవి పార్థసారథి గారికి, పరమానందనాథ వారికి, ఈ గురు పరంపరలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా గురువు యొక్క సందేశంతో మునుముందుకి వెళ్ళాలని, ఉన్నతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి శ్రీ విద్యలో ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. నా పేరు శ్రీ మహావిద్యానందనాథ, తిరుపతి వాస్తవ్యం. అందరికీ కూడా నమస్కారం. గురువు గారు నాకు దొరకడం చాలా విశేషం. నేను చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ గురు పరంపరలోకి రాగలిగాను. ఎన్నో సంవత్సరాలు గురు పరంపర గురించి నేను కష్టపడ్డాను. నాకు ఆయన దొరికిన తర్వాత గురువు అనేది ఒక విశేషమైన శక్తి అండి. మొత్తం ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా గురువు లేనిదే దానికి విలువ ఉండదు. అలాంటి గురువు నాకు అమ్మవారు బంగారు పళ్ళెంలో పెట్టి అప్పచెప్పింది. ఆయన పరమానంద గారు అంటే దొరకడం అనేది నా జీవితంలో ఒక చక్కటి అనుభూతిగానే భావిస్తాను. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం హంసస్వహం సక్షం నర్యం సౌ క్లీం ఐం సాక్షం నర్యం హంసస్వహం హంసః అస్మత్సగురు పరమానందాన స్వాదికాం పూజయాం నమః. పరం గురు విరజానందనా శ్రీపాదికాం పూజయాం నమః. పరమేశ్వర సదానందనా శ్రీపాదికాం పూజయాం నమః. ఓం హ్రీం హంసస్వహం స్వాహ స్వామి రామానందనాథ ఆత్మపాదికాం పూజయాం నమః. గురు పరంపర స్వామి, ఈ గురు పరంపర జీవితకాలం నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్వస్తి. పరమానంద శిష్య బృందమునకు నా నమస్కారం అండి. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నా దీక్షానామం సుబ్రహ్మణ్యానందనాథ. నాకు గురువు గారితో గత పుష్కర కాలంగా అనుబంధం ఉన్నది. ఆయన ప్రేమ కరుణ గురించి నాకు చెప్పడానికి మాటలు చాలడం లేదు. అది ప్రతి శిష్యుడు ఆయన ప్రేమ కరుణలో మునిగి తేలితేనే అది వారికి అర్థమవుతుంది. గురువుగారు శ్రీ విద్యను మరియు హోమాలను ప్రతి ఒక్కరికి అందాలని వారు తప్పించే తపన అమోఘం. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన వితౌట్ సీయింగ్ కాస్ట్ అండ్ రిలీజియన్ మంత్రోపదేశము వితౌట్ టేకింగ్ ఎనీ మనీ ఇస్తున్నారు. పూర్వజన్మ సుకృతం ఉన్నవారే గురువు గారి దగ్గరికి రాగలరు అని నా విశ్వాసం. గురువు గారికి పాదాభివందనములు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు రమా కర్ర నెమ్మళ్ళపూడి. నేను హైదరాబాద్లో ఉంటాను. గురు పౌర్ణమి సందర్భంగా నేను మన గురువుగారు శ్రీ క్రోవి పార్థసారథి గారికి నా కోటి నమస్కారాలు, పాదాభివందనాలు అర్పిస్తున్నాను. నేను ఇక్కడ ఆయనతో కొన్ని నా పర్సనల్ అంటే నా వ్యక్తిగత అనుభవాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గాయత్రి అమ్మగారికి నా కృతజ్ఞతలు. నేను
తూర్పుగోదావరి జిల్లా ఒక చిన్న గ్రామంలో పుట్టాను. మా వాళ్ళు శ్రీ విద్యోపాసకులు, హెరిటేజ్ పరంపరగా వస్తోంది. మేము కుంభకోణం నుంచి ఒక 1000 ఏళ్ల క్రితం మైగ్రేట్ అయ్యి పేరూరు, చిత్తపూడి అలాంటి గ్రామాల్లో తూర్పుగోదావరి జిల్లాలో సెటిల్ అయిపోయాం. అయితే కొన్ని 100 ఏళ్ళై మా మా ఫ్యామిలీస్లో శ్రీ విద్యోపాసన ఉంది. అయితే చివరిగా మా తాతలు ముత్తాతల తర్వాత మా నాన్నగారు నా గురువు అయ్యారు. మా నాన్నగారు గురువు అయ్యాక నాకు ఆయన మహాగణపతి, బాల, సౌభాగ్య పంచదశి మంత్రాలు ఉపదేశించారు. అమ్మ వాళ్ళు ఘనాపాటీలు కూడా. అయితే 2019లో మా నాన్నగారు కాలం చేశారు. ఆయన పోయాక నేను ఒక విధంగా అనాథనైపోయాను. నా గురువు పోయారు, నా గురువు లేరు. ఇంకా అమ్మవారిని అదే వేడుకున్నాను, అమ్మ నా గురువుగారు వెళ్ళిపోయారు, ఆయనలాంటి గురువు ఇంకెక్కడ దొరుకుతారు, నాకు అలాంటి గురువు కావాలి, మహాషోడశి అవ్వలేదు నాకు ఇంకా, అంత మహానుభావుడు ఎక్కడున్నాడు, అంత జ్ఞాని అంటే ఆవిడ నాకు ప్రసాదంగా ఒక వరంగా మన గురువుగారు క్రోవి పార్థసారథి గారిని చూపించింది. అయితే మన గురువుగారు నాకు మహాషోడశి ఉపదేశించారు. నేను ఆ మంత్రం చేస్తూ ఉన్నాను, కానీ నేను చెప్పినంత లెక్క ఇంకా అవ్వలేదు. అయ్యాక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. అయితే నేను ఎన్నోసార్లు ఆయనకి ఫోన్లు చేసి నా సమస్యలు కూడా చెప్పేదాన్ని. ఆయన చాలా ఓర్పుతో నాకు మంత్రోపదేశం చేయడం, అంటే స్వయంగా ఒక మంత్రం తయారు చేసి అప్పటికప్పుడు ఆ మంత్రం చేసుకోమండం, లేకపోతే లలితా సహస్రనామం సంపుటీకరణ చెప్పి మంత్రం చేసుకోమా, సమస్య తీరిపోతుంది, కానీ గట్టిగా చేయాలమ్మా అనేవారు. అలాగే చేసేదాన్ని. నిజంగానే నా సమస్యలు తీరి నాకు మనశ్శాంతి వచ్చేది అన్నమాట. అయితే అంత మహానుభావుడు, అంత సుగుణోత్తముడు మనకు లభించినందుకు అమ్మవారికి ఎలా చెప్పాలో కృతజ్ఞత తెలీదు. ఆవిడే మనకి ఈయనను ప్రసాదించింది. అందులో ఎక్కడా కూడా నాకు డౌటే లేదు. అయితే నేను ఒక చిన్న శ్లోకంలో ఆయన గుణాల గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఓం శ్రీ గురవే హే కామితార్థ ప్రదాత సర్వజన శ్రేష్ఠ మనోభీష్ట ఫలప్రదాత సకల సద్గుణ తేజో విరాజిత భాస్కరాయ నమో నమామి శ్రీ పరమానందనాథాయ నమః. చరణాల ప్రణమిల్లి శరణము కోరితిమి, ఈప్సితార్థము తీర్చవయ్యా, అభయము శుభములు సకల సౌభాగ్యములు కరుణించి కాపాడవయ్యా, కరుణించి కాపాడవయ్యా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యలో నిష్ఠాతులైనటువంటి వారు శ్రీ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, మోక్ష విద్య గురించి మాకెంతో అర్థమయ్యే విధంగా బోధించిన మా గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ స్వామి పరమానందనాథ గారు, దీక్షానామం కలిగిన డాక్టర్ శ్రీ 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 క్రోవి పార్థసారథి గారు మా గురువుగారు. గురువుగారు నాకు కామాక్షి అంబ అనే దీక్షానామాన్ని ప్రసాదించారు. గురువుగారికి నా వినయపూర్వక నమస్కారములు. శ్రీ విద్యలో మన గురువుగారు మనకి ఎన్నో విషయాలు బోధించారు. ప్రతి సాధకునికి సాధనలో వచ్చే ఎన్నో సందేహాలని చాలా ఓపికగా మాకందరికీ నివృత్తి చేశారు. భవిష్యత్ తరాల వాళ్ళకి గురువుగారు ఈ సందేహాలు, సమాధానాలు అన్నీ కూడా వీడియో రూపంలో భద్రపరిచారు. గురువుగారు
బ్రహ్మ విద్యకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, ముక్తికి మోక్షానికి ఉన్న తేడా గురించి చెప్పారు. శ్రీ విద్యా ప్రాస్థానత్రయం అనే గ్రంథాన్ని రాశారు. శ్రీ విద్యా మంత్ర యంత్ర తంత్ర అనే గ్రంథాన్ని రాశారు. శ్రీ విద్యా మంత్ర సాధన అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇలా ఎన్నో ఎన్నో గ్రంథాలు, 70కి పైగా గ్రంథాలు రాశారు. అవన్నీ మనకి ఎంతో విలువైనవి. ఇంత విలువైన విజ్ఞానాన్ని మాకు అందించిన బ్రహ్మశ్రీ గురువు గారికి పాదాభివందనములు. మమ్మల్ని మా సాధనలో మా అంటే ఉండే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా మార్గంలో ఏ విధమైన ఆటంకాలు రాకుండా మా మార్గంలో మమ్మల్ని జయప్రదంగా ముందుకు తీసుకువెళ్తున్న ఈ శ్రీ విద్యా ఉపాసనలో అమ్మ కృపా కటాక్షాలని పొందటానికి కావాల్సిన అర్హతలన్నిటినీ మాకు మా గురువుగారు మాకు కల్పిస్తున్నందుకు మాకు చాలా ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ గురువుగారికి ఇంత ప్రణామాలు ఏ విధంగా మేము చెప్పుకున్నా కూడా అది తక్కువేను. మేము చేయగలిగింది మనస్ఫూర్తిగా ప్రణామములు గురువుగారికి, గురుపాద పద్మములకు మా నమస్సులు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమం ప్రమానందనాథ పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమారి. గురుగారు నాకు పూర్ణదీక్షను ప్రసాదించారు. గురు పౌర్ణమ సందర్భంగా గురుగారితో నాకున్న అనుభవాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను, ఆ పరమాత్మ గురించి ఎన్ని చెప్పినా చాలా తక్కువే. కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యఫలం వల్ల ఈ జన్మలోని గురుగారికి శిష్యురాలను అయ్యాను. నేను శ్రీ విద్య మంత్ర సాధనలోకి రాకముందు నాకు గురువుగారు కావాలి, నాకు మోక్షాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే గురుగారు, నిర్దేశించే గురుగారు కావాలి అని తప్పించేదాన్ని. నా అదృష్టవశాత్తు ఒకరోజు ప్రవచనంలో ఓం విష్ణవే శంకరాయ గురువే నమః అనే ఒక మంత్రాన్ని విన్నాను. ఆ మంత్రం జపం చేస్తే గురుగారు నా జీవితంలోకి వస్తారు అనే నమ్మకంతో నేను జపం చేశాను. 3 నెలల తర్వాత భాద్రపద మాసం అష్టమి రోజు గురుగారు వీడియో చూశాను. చూడగానే ఫోన్ చేశాను. ఆ రోజు గురువుగారు నా మీద కరుణించి, అభిమానంతో కటాక్షించి బాలమంత్రాన్ని ఉపదేశించారు. ఆ రోజు నేను నా జీవితంలో మర్చిపోలేని రోజు. అసలు మంత్రం అంటే ఏంటి, దేవత అంటే ఏంటి, దేవత ఎలా ఉంటుంది, నాకు అసలు ఏం తెలియదు. అది కేవలం గురుగారు వల్లనే తెలుసుకున్నాను. నాకు గురుగారు శ్రీ విద్య పూర్ణదీక్ష ఇచ్చే 2 రోజుల ముందు స్వప్నంలో కనిపించారు. నేను ఒక బాధ్యత ఇస్తున్నాను అని ఒక పేపర్ మీద ఏవో రాసి నాకు ఇచ్చారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు గురుగారి దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు గురుగారి సన్నిధిలో జపం చేస్తూ ఉండగా గురుగారిలో నేను మహాత్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నాను. ఆ రోజు నాకు తెలిసింది గురువే మంత్రం, గురువే దేవత. ఆయన మాత్రమే జ్ఞానాన్ని, ధర్మాన్ని, మోక్షాన్ని ప్రసాదించేవారు. ఆ జగదంబ మనల్ని అనుగ్రహించడానికి గురుగారి రూపంలో భక్తి, జ్ఞాన, మోక్ష మార్గంలో మనల్ని నడిపించడానికి మనతో పాటుగా గురుగారిని మనతో ఉంచేసింది. రాముడు ఉడతకి ఉన్న భక్తికి మెచ్చి ఎలా అయితే తన జాతిని తన స్పర్శతో అనుగ్రహించారో మన గురుగారు కూడా నాకు గురుగారు మీద ఉన్న భక్తికి నన్ను, నా కుటుంబాన్ని కరుణించి ఆయన కటాక్షాన్ని ఎప్పుడూ నా మీద చూపిస్తూనే ఉన్నారు. ఈ వీడియో ద్వారా గురుగారికి శతకోటి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. పాదాభివందనాలు గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః.
నా పేరు అమృత. నా దీక్షానామము రాజరాజేశ్వరి అంబ. నేను బెంగళూరులో ఉంటాను. క్రోవి పార్థసారథి గురుగారి శిష్యురాలిని, పూర్ణ దీక్ష ఉపాసకురాలిని. నాకు తెలుగు భాష అంతగా రాదు. ఏదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. గురు పౌర్ణమి సందర్భంగా గురుగారితో నాకున్న అనుబంధాలని చెప్పమన్నారు. నాకు ఏది చెప్పాలి, ఎంత చెప్పాలి, ఆ పరబ్రహ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో కోట్ల జన్మలో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఇలాంటి గొప్ప గురువు గారికి శిష్యురాలై తరించాను. భగవంతుని గురించి చెప్పేటప్పుడు కరుణా సముద్రుడు, భక్త పరాధీనుడు, పిలిస్తే పలికే దైవమని చెప్తారు. ఇవన్నీ ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ నా గురువుగారిలోనే నేను చూశాను. నా గురుదేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నా గురువుగారి గొప్పతనం చెప్పాలంటే నాకు ఈ జన్మం సరిపోదు. ఎన్నో అవార్డులను సాధించి ఎన్నెన్నో బిరుదులను పొంది శ్రీవిద్యాని ఉపాసిస్తూ ప్రచారం చేస్తూ మనందరికీ శ్రీవిద్య వంట పట్టేలా ఉపన్యాసాలను చెప్తూ మమ్మల్ని మోక్ష మార్గంలో నడిపిస్తున్న నా గురువు వాళ్ళ శిష్యులందరూ వారిలాగే అవ్వాలని కోరుకుంటారు. నా జీవిత గమ్యం కూడా అదే. నా గురువు గారి మార్గాన్ని అనుసరిస్తూ వారిలాగే అవ్వాలి అనేదే నా కోరిక. గురువు గారి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధిస్తామనేదానికి నేనే నిదర్శనము. నేను ఎక్కువగా చదువుకున్న దాన్నైతే కాదు. నాకు తెలుగు భాష కూడా అంతగా రాదు. అలాంటి నేను నా గురువు గారి అనుగ్రహం వల్ల తెలుగులో ఉన్న శ్రీవిద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే నా గురువుగారు రాసిన గొప్ప గ్రంథాన్ని కన్నడ భాషలోకి అనువాదం చేశాను. ఎవరి సహాయము లేకుండా, ఎవరిని ఒక చిన్న సందేహము కూడా అడగకుండా నేనే ఈ పుస్తకాన్ని రాయగలిగానంటే కేవలం నా గురుగారి కరుణా కటాక్ష వీక్షణం వల్లే సాధ్యమైంది. నేను అమ్మవారిని పూజ చేయకుండా, జపం చేయకుండా ఉంటానేమో కానీ నా గురువుని స్మరించకుండా, చూడకుండా, వారి మాటను వినకుండా నేనైతే ఉండలేను. నాకంతా నా గురువే, అన్నిటికంటే గొప్ప నా గురువే. నేను పుట్టిందే నా గురువు సేవ చేయడం కోసమని నేను భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. మాతాపిత గురువు దైవం అందరూ వినే ఉంటారు. తల్లిదండ్రుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు వారి గొప్పతనం గురించి. గురువులకు దైవం కంటే గొప్ప స్థానం కల్పించి ఉన్నారు. ఎందుకంటే ఆ దైవం గురించి తెలుసుకోవాలన్నా కూడా మనకి జ్ఞానాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలన్నా ఒక గురువు అవసరం. కాబట్టి గురువు లేనిదే మనం దైవాన్ని కూడా తెలుసుకోలేం. కాబట్టి గురువుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలువాడు అని అర్థం. సర్వవ్యాపకమైన పరబ్రహ్మను తెలుసుకున్నవాడు గురువు. అటువంటి గురువును మనం ఆశ్రయించి మనము కూడా పరబ్రహ్మను గురించి తెలుసుకోగలము. గురువు ఒక జ్ఞాన భాండాగారము, నడిచే దైవము. జ్ఞానము అమృత వర్షమును ప్రసాదించువాడు గురువు. అట్టి గురువును ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని మనము పొందవలెను. గురు శిష్య సంబంధము షరతులు లేని సంబంధము. గురువు గారి పట్ల శిష్యునకు అమితమైన విశ్వాసము, భక్తి, నమ్మకము ఉండాలి. నా గురుదేవులు శ్రీ పరమానందనాథ గారు, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారు శ్రీ విద్య గురించి అనేక పుస్తకములు రాశారు. లలితా సహస్రనామ భాష్యము రచించినారు. బ్రహ్మసూత్ర భాష్యముల గురించి, శ్రీ విద్యా రహస్యములు, మంత్రతంత్ర యంత్ర రహస్యములు, మంత్ర సాధన మొదలగు 100కు పైగా పుస్తకాలు వారు రాసి ఉన్నారు. అనేక ఉపన్యాసాలు వారు వాళ్ళకి చాలాసార్లు ఇచ్చి ఉన్నారు. 12 గంటలకు పైగా ఉపన్యాసాలు
4 సార్లు వారు చేసి ఉన్నారు. దానికి గాను వారికి 4 సార్లు వరల్డ్ రికార్డ్స్లో వారికి స్థానం దక్కినది. అది ఇప్పుడు దాకా ఇంకెవరు ఛేదించలేకపోయారు. వారు ఎందరికో మంత్ర ఉపదేశము ఇచ్చి మార్గనిర్దేశము చేస్తూ మంత్ర సాధన ప్రయాణములో వారిని ఒక మంచి దారిలో పెట్టి వారి అభ్యున్నతికి కారణమై ఉన్నారు. కుల మత వివక్ష లేని గురువుగారు మా గురువుగారు. శిష్యుల పట్ల ప్రేమ, జాలి, దయ పూర్తిగా ఉన్నవారు. ఎటువంటి స్వార్థము లేనివారు మా గురువుగారు. ప్రతి ఒక్కరికి ఈ శ్రీ విద్య అనేది తెలియాలి, ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు అవ్వాలి, దైవాన్ని గురించి పూర్తిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఆకాంక్ష మా గురువుగారిది. అటువంటి గురుదేవులు మాకు దొరకటం నిజంగా చాలా ఆనందదాయకము. వారి వయసు ఇప్పటికీ 77, 78 సంవత్సరాలు. ఇప్పటికీ వారు పుస్తక రచనలు చేస్తూనే ఉన్నారు. జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందరికీ అందించాలి అనే ఆకాంక్షతో వారు ఈ పుస్తక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని అందించడంలో వారు ముందు ఉండి నడిపిస్తున్నారు. అటువంటి గురువుగారు మాకు లభించడం చాలా సంతోషంగా ఉన్నది. అంతా అమ్మ ఆశీర్వాదం. ఇవాళ ఉన్న ప్రపంచ స్థితిగతుల ప్రకారం ఎంతో బిజీగా ఉంటున్న అందరూ కూడా సాధనా క్రమం వైపు ఉండాలి. వారు పూర్తిగా సాధన చేసి వారు మంత్రసిద్ధులుగా అవ్వాలని గురువుగారి ఆశీర్వచనం అందరికీ. వారి ఆకాంక్ష అది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రోజు 1 గంట ఉదయం, 1 గంట సాయంత్రం పూట వారు శిష్యుల యొక్క వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటారు. ఫోన్లో కూడా ప్రత్యేకించి పరదేశాలు అంటే అమెరికా అట్లాంటి చోట్ల నుంచి ఇక్కడి దాకా వచ్చి మంత్రోపదేశం తీసుకునే ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఫోన్లో కూడా వారు ఉపదేశం చేస్తూ ఉంటారు. అలా ఎంతోమంది శిష్యులుగా వారి దగ్గర ఉపదేశం తీసుకున్న వారు ఉన్నారు. ఎటువంటి ధనాపేక్ష లేని వారు. ఒకవేళ శిష్యులు ఎవరైనా ధనం ఇస్తా అన్నా దానితో కొన్ని పుస్తకాలు ప్రచురించవచ్చు అన్న ఆలోచన వారు చెప్తూ ఉంటారు. జ్ఞానాన్ని ముందు అందరికీ అందించడంలో ఆయన ముందు ఉంటారు. అటువంటి గొప్ప గురువు లభించటం నిజంగా మా అదృష్టం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా గురుగారికి శతకోటి వందనములు, సాష్టాంగ ప్రణామములు. గురుగారికి నేను మాఘమాసంలో బహుళ పంచమి నాడు నేను గురుగారి దగ్గరికి వచ్చి అంతకుముందు గురుగారిని ప్రార్థించాను. వారు విజయవాడ రమ్మంటే విజయవాడ వచ్చి గాయత్రి గారితో గురుగారిని ప్రార్థించగానే వారు అనుగ్రహించి మా గురుగారు నాకు శ్రీను శాస్త్రి గారిని జంజల వారు షోడశి వరకు ఇచ్చారు. అక్కడి నుంచి అది లఘు షోడశి అని గురుగారు చెప్పారు. ఇది కాదు, మహాషోడశి ఉంటుంది. ఆ మహాషోడశి ఇవ్వాలి. రథ పాదుక ఇవ్వలేదు. పాదుకుడు ఇవ్వదంటే అప్పుడు పాదుక ఇచ్చారు, ఆత్మ పాదుక ఇచ్చారు, నన్ను అనుగ్రహించారు. అటువంటి ఆ గురువుగారికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. వందే గురుపదద్వంద్వం అభాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. స్వస్తి. ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం
పరమానందనాథపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు మురళీకృష్ణ. పూజ్యులైన మా గురువుగారు నాకు ఇచ్చిన దీక్షానామం మురళీకృష్ణానందనాథ. గురువుగారికి గురు పౌర్ణమి సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మన జీవితాల్లో ఒక గురువు ఉండటము అతి ముఖ్యము. గురువు సహాయం లేకుండా ఒక మార్గాన్ని లేదా గమ్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. మనకు తెలియని ప్రదేశం వెడుతున్నప్పుడు మనకు జీపీఎస్ ఉత్తమ మార్గదర్శి. అది గమ్యాన్ని సజావుగా చేరుకోవడానికి ఎలా సహాయపడుతుందో అలాగే గురువు కూడా మన జీవిత గమ్యాన్ని సరైన మార్గంలో నడవటానికి సజావుగా చేరుకోవడానికి ఉపయోగపడతారు. గురువులు ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేయడమే కాకుండా గృహ జీవితంలో మనకు మార్గనిర్దేశం చేస్తారు. మీ జీవితాల్లో క్రమశిక్షణ పెంచడానికి, మనసుపై స్వీయ నియంత్రణ పొందడానికి, ఇంద్రియాలను సరైన దిశలో నడిపించడానికి ఆయన సహాయం చేస్తారు. మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేస్తారు. ఇటువంటి లక్షణాలు ఉన్న మా గురువుగారైన పరమానందనాథ గురువుగారు నిగర్వి నిరాడంబరుడు. మా జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతోనూ రచనలతోనూ ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతోనూ సరళమైన వాక్కుతో పామురులైన నా వంటి వారికి కూడా అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో నిర్మోహమాటంగా చెప్పగలిగిన సద్గురువు మా పరమానందనాథ గురువు గారు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి గురువులు దొరకడం అసాధ్యం. మరొక్కసారి గురువు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ క్రోవి పార్థసారథి గారికి నా శతకోటి నమస్కారాలు. నేను మొట్టమొదటిసారిగా కలిసింది ఆయన్ని మేలో అనుకుంటాను. ఒక వివాహానికి వెళ్ళి వస్తూ విజయవాడలో ఆయన్ని నా భార్య గాయత్రితో కలవటం జరిగింది. అప్పుడు ఏదో సందేహాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కలిసాము. ఒక అరగంట కూర్చునే సందేహాన్ని వృత్తి చేసుకుని బయటికి బయలుదేరి వచ్చేసాము. తర్వాత మళ్ళీ మేము తిరుపతి వెళ్ళినప్పుడు జ్యేష్ఠ పౌర్ణమికి ఆయన నుంచి పిలుపు వచ్చింది గాయత్రికి. తప్పనిసరిగా మీరు తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు విజయవాడలో ఆగి వెళ్ళాలి అని. సరే అని చెప్పి గుంటూరులో దిగి విజయవాడకు వెళ్ళాము. అప్పుడు చెయ్యి పట్టుకున్నారు నాది ఆయన. వీడికి ఏదో ప్రాబ్లం ఉంది, వీడు మనసు విప్పి చెప్పట్లేదు అని ఆయన తెలుసుకుని నా చెయ్యి పట్టుకుని జ్యేష్ఠ పౌర్ణమి నుంచి గురు పౌర్ణమి దాకా ప్రతిరోజు గాయత్రికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. నవరాత్రులు, వారాహి నవరాత్రుల్లో నన్ను తీసుకుని వెళ్ళి పంచమి హోమం చేయించి ఆ దేవి దర్శనం ఇప్పించారు నాకు. నిజంగా ఇది నా చాలా అదృష్టకరమైన సంఘటన. ఇప్పటికి కూడా ఆయన మా ఇంటికి వచ్చి నా చేత, నా భార్య చేత నాకు కావాల్సింది నేను అడగకుండానే ఆయన తెలుసుకుని, నేను అడగాను అనుకున్నారో లేకపోతే ఏంటో తెలియదు, నాకు చేయపట్టుకుని నడిపిస్తున్నారు నన్ను. అది నాకు బాగా తెలుస్తోంది. ఎందుకంటే నేను ఈ జపము మంత్రము చేయలేని వాడిని. నాకు ఒక్కొక్కసారి నోరు తిరగదు మంత్రము. సేవ మాత్రం చేయగలను. అది ఆయన మరి ఏం చేస్తారో చూడాలి. నన్ను నీ చేత చేయించాల్సింది చాలా ఉంది అని చెప్పారు. గురువుగారి కృపతో అది జరుగుతుందని నమ్ముతూ నమస్సుమాంజలి.
बतावे बाट, बड़ा बिकट यम घाट, बड़ा बिकट यम घाट, गुरु बिन कौन बतावे बाट, गुरु बिन कौन बतावे बाट। वन्दे सच्चिदानन्दं, वन्दे वन्दे सच्चिदानन्दं, वन्दे सच्चिदानन्दं, वन्दे वन्दे सच्चिदानन्दं। जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा, जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा। ब्रह्मा विष्णु सदाशिवा, हर 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 महादेवा। ब्रह्मा विष्णु सदाशिवा, हर 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 महादेवा। जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा, जय गुरु ओंकारा, जय जय सद्गुरु ओंकारा। ब्रह्मा विष्णु सदाशिवा, ब्रह्मा विष्णु सदाशिवा। जय 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 हे गुरुदेवा, जय 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 हे